అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. చూడు ఆనంద్, ఎవరికి డబ్బులు ఇచ్చినా ఈ ఓచర్ల మీద సంతకం తీసుకోవటం మర్చిపోవద్దు. అలాగేనండి. ఈ రోజు నుంచి ఈ ఇంటి బాధ్యత నీది. జాగ్రత్త. ఓకే సార్. ఆనంద్ బాబు గారు కూరలు కొంటానికి డబ్బులు ఇవ్వండి. ఎంత? 500. అంటే కూరలు కొనడానికి 500? నువ్వేమన్నా మటన్ కొంటున్నావా, చికెన్ కొంటున్నావా? తొక్కలో తోటకూర, చెత్తలో చిలకల దుంపలు, దీనికి 500 రూపాయలా? ఆనంద్ బాబు, ఈ ఇంట్లో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. రెప్ప మూసి తెరిచే లోపల రిజర్వ్ బ్యాంక్ దోచేసే డేంజరస్ ఫెలోస్ ఉన్నారు ఇక్కడ. అవును ఆనంద్ బాబు గారు, మీరు సాయిబాబా గారిని డీల్ చేయటం నేర్చుకుంటే ఎలాంటి కంట్రీ విధవనైనా కంట్రోల్ చేయొచ్చు. అంటే నేను కంట్రీ వెధవననే? ఆ మాట నేను అనలేదండి, మీరంటే మాత్రం కాదనండి. నేను చూస్తుంటే చాలా ఇంటెలిజెంట్ లాగా అనిపిస్తున్నావా? ఏదో మీ అభిమానం సార్. ఈ ఇంట్లో నువ్వు ఒక్కడే నన్ను అర్థం చేసుకునే వాళ్ళ కనిపిస్తున్నావు. అందుకే దాచుకోకుండా కొన్ని నిజాలు నీతో చెప్తున్నా. చెప్పండి. మరిద్దరం అండర్స్టాండింగ్ కొద్దాం. అదేమిటంటే వారానికి 500 వౌచర్ రాసి 250 రూపాయలు నా కొట్టు. నా హ్యాబిట్స్ నాకు వెళ్ళిపోతాయి, నీ టిప్స్ నీకు మిగిలిపోతాయి. ఓ 50-50 బేస్ అన్నమాట. ఏదో పని చేసినా కొంత న్యాయం ఉండాలిగా. మరి బాగానే ఉంది, కానీ 500 ఎందుకు ఖర్చు అయిందంటే ఏమి రాస్తాం? ఆ విక్స్ సీసాలు కొనుక్కోనని రాసేవయ్యా. విక్స్ సీసాలకి 500 అంటే నంబర్ సార్. పోనీ కీళ్ళ నొప్పులు కిక్స్ అని కొత్త మందు కొనుక్కోనని రావయ్యా. వివరాలు ఎవడు అడుగుతాడయ్యామని? ఇంకెప్పుడు ఇలాంటి చెత్త బేరాలు నా దగ్గర తీసుకురావద్దు. అంటే కీళ్ళ నొప్పి ఖర్చు అయినంటావు. ఇంకాసేపు ఇక్కడే ఉంటే మీ కాలు విరిచి ఫ్రాక్చర్ ఖర్చులను రాయాల్సి వస్తుంది. తాళాలు చేతిలో ఉన్నాయి కదా అని నన్ను మరీ తపేళాలతో అనుకునే వాళ్ళ చూడకు. నాకు టైం వస్తుంది. రే బేవర్సు, ఏమన్నాను ఇప్పుడు? హలో బ్రదర్ అన్నాను. హలో బ్రదర్ లేదు, డియర్ బ్రదర్ లేదు. మర్యాదగా ఏమన్నావు నిజం చెప్పు. అరే నిజమండి. అయినా మిమ్మల్ని అనడానికి మీ ఆవిడగా నాకేం పనండి? టైర్లు వద్దు. రే సైదులు, ఏమన్నారా నేను ఇప్పుడు? హలో బ్రదర్ అని అన్నారే, మీకెలా అనిపించిందండి? ఆహా, ఏం వినిపించిందో నీకు తెలుసు, నాకు తెలుసు, చుట్టూ ఉన్న పంచభూతాలకు తెలుసు. చెప్తా నీ సంగతి తర్వాత చెప్తా. పోరా పుడింగి. ఏం స్ట్రోక్ ఇచ్చారండి? అరే 250 రూపాయలు ట్రిపుల్ ఎక్స్ట్రామ్ మేడ్ ఇన్ ఇండియా. దీని పని బాగుంది. ఏమిటి బావా సీరియస్ గా ఉన్నా? నీకేం కొత్త కారు ఇచ్చారు కాబట్టి హుషారుగానే ఉన్నావు. మా నెత్తి మీద కొత్త మేనేజర్ని పెట్టారు. వాడు మాకు మూల సంఖ్య తెప్పిస్తున్నాడు. ఎవరు? వాడే ఆనంద్ గాడు. వాడికి అంత సీన్ ఉందా? ఒక సీన్ ఏంటి, టోటల్ సినిమా వాడిలా ఉంది. కావాలంటే వెళ్ళి చూడు. పంచదార 28కి. హలో, ఏమిటి మేనేజర్ గా జాయిన్ అయిన ఫస్ట్ రోజే చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావంట? ఎక్స్ట్రాలు చేయడానికి నీ అంత పొగరు నాకు లేదు. ఎక్కువ మాట్లాడితే చెప్పు తెగుతుంది. పర్వాలేదు, కుట్టిస్తాలే. ఎందుకు ప్రమీలమ్మ, డైలీ యువర్ సాంగ్ ప్రోగ్రామ్ లో నీకు కావాల్సిన పని అడుక్కోక మిగతా విషయాలన్నీ అడుగుతారంటే మ్యాటర్ ఏంటో మాట్లాడుకుని వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటది కదా. నాకు 15,000 కావాలి. ఎంతమ్మా? ఏ తెలుగులో చెప్తే కానీ అర్థం కాదా? 15,000 కావాలి. ఎందుకో? కార్లో స్టీరియో పెట్టించుకోవడానికి. కారే వేస్ట్, అందులో స్టీరియో ఒకటా? హౌ డేర్ యు. ఎలాగూ మీ నెక్స్ట్ డే లాగా అదే కదా అని అనేశాను. షట్ అప్. ఓ సారీ. నీ సంగతి అంటే ఇప్పుడు తెలుస్తాను. వచ్చే నా పిల్లవా, కొంచెం స్పీడ్ తగ్గించు. ఏమన్నా? నేనేమనలేదే. అన్నావు చెప్పు. వచ్చే రావులమ్మ సినిమా బాగా సక్సెస్ అయిందా? నాను కాదు. ఎవరు అడుగుతున్నావు? శ్రీరాములమ్మ సినిమా బాగా సక్సెస్ అయింది అన్నాడు. నో, వేరేదో అన్నావు. పోనీ మీకు వినిపించిందో చెప్పండి. చెప్తాను, ఎక్కడ చెప్పాలో అక్కడే చెప్తాను. గురువు గారు, అయ్యగారి దగ్గర ఫిట్టింగ్ ఏమైనా పెట్టుదాం. వాళ్ళ ఫిట్టింగ్లు వాళ్ళకుంటే మన కటింగ్లు మనకుంటాయి. ఎక్కడ ఆపామో చెప్పు. పంచదార దగ్గర ఆపాం. కూలమ్మో కూరగాయలు కొనాలి. ఈ లిస్ట్ ఏంటి చెప్పరా? మళ్ళీ వస్తానులేండి. మనసులోని మర్మమును తెలుసుకో మానరక్షక మరకతాంగ నా మనసులోని మర్మమును తెలుసుకో. మావయ్య, మావయ్య. ఏమిటమ్మా? ఆ కొత్త మేనేజర్ గారిని తీసేయండి మావయ్య. ఏమ్మా? అతను మీరు అనుకుంటున్నట్టు మంచివాడు కాదు. చాలా అరగంట గా మాట్లాడుతున్నాడు. ఈ ఇంటికి ఓనర్ అతనేనంట. అలా అన్నాడా? అతను అలాంటి వాడు కాదే. అంతేకాదు, నేను డబ్బులు అడిగితే ఇవ్వరు పొమ్మన్నాడు. పైగా తిట్టాడు కూడాను. నిన్ను తిట్టాడా? అవును మావయ్య, నా మొహానికి కారే వేస్ట్ అన్నాడు. అయ్యి బాబోయ్, ఆ మాట నేను అసలు అనలేదు సార్. నిజంగా నేను ఆ మాట ఉంటే నా నాలుగు ఎండి నాకులా రాలిపోతుంది సార్. అబద్ధం చెప్తున్నాడు మావయ్య. ఏయ్, నేను డబ్బులు అడిగితే నువ్వు వివరం లేదు. ఈ మాట మాత్రం నిజం సార్. ఎందుకు ఇవ్వను రాబయ్యా? కారులో స్టీరియో పెట్టుకోవాలన్నారు. ఇలా వెస్టర్న్ పాటలు విని ఎంటీవీలో చూడటం వల్లే ర్యాంక్ రావాల్సిన అమ్మాయికి క్లాస్ మాత్రమే వచ్చిందనే బాధతో తన భవిష్యత్తు బాగుపడాలని ఇవ్వన్నాను సార్.
అది నిజమే. అవును, మా ప్రమీల వెస్ట్రన్ మ్యూజిక్ మాత్రమే వింటుంది అనుకుంటున్నావా? క్లాసికల్ కూడా వింటుందా సార్? వినడం మాత్రమే కాదయ్యా, అద్భుతంగా పాడుతుంది కూడా. పాడుతుందా? నేను నమ్మను సార్. నమ్మవా? అమ్మా ప్రమీల, ఏది ఒక్క స్వరం పాడమ్మా. ఆ దెబ్బతో 2 స్టీరియాలు ఇవ్వాలి నీకు. తొందరగా తీసుకురండిరా. లోపల తీసుకురా. అవి కూడా పట్టరండి తొందరగా. అమ్మ నా దొంగ మావులు, జంటిల్ మన సినిమాలో అర్జున్ లాగా పెద్ద ఆయన ముందు బుద్ధిమంతుల్లా ఉంటూ రాత్రులు దొంగతనాలు చేయడం అన్నమాట మీ క్యారెక్టర్స్. ఏం చేస్తామయ్యా, మేము మనుషులమే, మాకు వీక్నెస్లు ఉంటాయి. అందులోను మా నాన్నకు కొత్త వీక్నెస్ పుడుతుంది. ఏంట్రా సామాన్యాన్ని ఎత్తించేసారా లేదా? ఈయన ఫ్రాడేనా? అసలు ఈ ఫ్రాడ్కి ఫాదరే ఆయన. ఇందులో తప్పు లేదు అల్లుడు. టాటా లాంటి వాడే సూదులు సబ్బులు అమ్మి కోటీశ్వరుడు అయ్యాడు. మరే వాళ్ళు కొనుక్కొచ్చి అమ్మారు, మీరు దొబ్బుకెళ్ళి అమ్ముతున్నారు. అమ్మ మామూలు మీ ఒక్కొక్కళ్ళలో నాకు ఒక హర్షమేత, ఒక్కో చంద్రస్వామి లాంటి గ్రేట్ ఫెలోస్ కనపడుతున్నారు. అమ్మ అమ్మ సరుకులన్నీ ఎక్కడ అమ్ముతారు? మల్లయ్యని ఒక కమిషన్ ఏజెంట్ ఉన్నాడులే. బొట్టు బిళ్ళల దగ్గర నుంచి బోయింగ్ విమానాల దాకా ఏదైనా సరే కొంటాడు, ఏదైనా సరే అమ్ముతాడు. ఏమిటి ఆనంద్, ఇంత రాత్రి అప్పుడు వచ్చావు? ఒకసారి నాతో వస్తారా? ఎక్కడికి రండి చెప్తాను. సార్ అటు చూడండి. ముందు ఈ విషయం వరప్రసాద్ గారు చెప్పాలి. వద్దు సార్, తన వాళ్ళంతా నీతివంతులని బుద్ధిమంతులని ఎంతో గర్వపడే ఆయనకి వీళ్ళు చేసే దారుణాలు తెలిస్తే గుండె పైలిపోతుంది. అలా అని వీళ్ళు ఇలా వదిలేమంటారా? వదలమని అంటం లేదు, టైం చూసి చెప్పమంటున్నా. ఒక సమర్థుడైన మేనేజర్గా నీ యజమానికి ఏ టైంలో చెబితే మంచిదో అప్పుడు చెప్పమంటున్నాను. ఏంటి నాకు ఇటుకలు ఎందుగా? ఇటుకలో కిల్లు కట్టుకునేవాడికే పనికి వస్తాయని చెప్పింది ఎవడైనా? వచ్చేది పచ్చల సీజనం, కారంలో కలపడానికి ఇటుక పొడి కావాలి. ఏంటి బియ్యంలో కలపడానికి రాళ్ళు పంపుతావా? అంటే టెక్నిక్ చెప్పగానే బిజినెస్ డెవలప్ చేసేద్దాం ట్రై చేస్తున్నావా? హలో, నువ్వు మాట్లాడేది కల్తీ కళాప్రపూర్ణ మల్లయ్య తోటి. మన దగ్గర స్పెషల్ రాళ్ళు ఉన్నాయి, అచ్చం బియ్యం కలర్లోనే ఉంటాయి. కిడ్నీలో దూరే కానీ కలర్ మారో. అట్టగే ఉన్నాను. మల్లయ్య, నువ్వు ఇచ్చే ఏదో 10,000 గంట సేపు వెయిట్ చేయాలా? కోపడకండి సార్. అవతల ఫోన్లో కుర్రాడికి గోధుమ పిండిలో ఉప్పు కలపొచ్చని, రవ్వలో ఇసుక కలపొచ్చని చిన్న చిన్న విషయాలు కూడా తెలియవు చెప్తున్నాను. ఇందులో ఏం కలపలేదు కదా? అబ్బే లేదండి, ఇంకా అంత టెక్నాలజీ డెవలప్ చేయలేదు. అయితే కలుపుతాం అనమాట. అబ్బాబ్బే, ఈయనెవరో? మా సాంబశివరావు అనే అల్లుడు. ఓ గ్లాడ్ టు మీట్ యు సార్. రాధాకృష్ణ గారు, మీరందరూ కష్టపడి ఆ సరుకులను ఇక్కడ మోసుకురాక్కర్లేదు. నెక్స్ట్ టైం నేనే మీ ఇంటికి వచ్చి తీసుకుంటాను. మా ఫ్యామిలీలో ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటాం. ఓహో, కల్తీ లేని ఫ్యామిలీ అన్నమాట. బాగుంది. సెలవు. ఓరి బాబు. బాబాయ్ నాది 1 2 3 ఎంత? ఇది నాకు. నీకు ఎందుకు ఇచ్చారన్నయ్య? ఎదుగు అల్లుడు, ఇంకో 100 వచ్చుగా చొక్కేసుకుంటా. ఇప్పటికే బొక్క వచ్చింది. లేవండి. బాబు, ఈ విషయం ఎంతటో మర్చిపో. భవిష్యత్తులో స్టోర్ రూమ్ ని పోలీస్ కంట్రోల్ రూమ్ లా చూసుకుంటామని హామీ ఇస్తున్నాను. మీ అందరు కంగారు పడకండి. ఆనంద్ మనలాగా ఎదవేం కాదు, మిమ్మల్ని అందరినీ క్షమించేస్తాడు. అంటే నేను క్షమించొద్దా? నేను అర్థానికి మీనింగ్ ఎలా వస్తుందా? ఇంకొకసారి ఇలాంటి వ్యధ వేషాలు వేశారంటే నేను పెద్ద ఆయనతో చెప్పి తాట తీస్తాను. మేడం, వరప్రసాద్ గారు స్టాఫ్ జీతాలు పంపించారు. ఇక్కడ సంతకం పెట్టండి.
పిల్లలు బాగా చదువుతున్నారా మేడం? ఎవరి పిల్లలు? నా పిల్లలా స్కూల్ పిల్లలా? కోళ్ళకి గోళ్ళకి కూడా పిల్లలు పడతారా మేడం? Shut up. వచ్చిన పని చూసుకుని వెళ్ళు. అయింది కదా ఆవిడ దగ్గర ఎందుకు అంత లూజుగా మాట్లాడతావు? ఆవిడ సరుకులకు వచ్చినప్పుడు నాతో సరదాగా మాట్లాడొద్దు కదా, అందుకని నేను సరదాగా మాట్లాడదాం అనుకున్నాను. ఆమెకు బుస్సుల కోపొచ్చుదని నాకేం తెలుసు. పద రాముని తోక పివరుండిట్లనియే రాముని తోక పివరుండిట్లనియే. ఎక్స్క్యూజ్ మీ, Yes? నీకు ఇక్కడేం పని? యాక్చువల్ గా జీతాలు ఇవ్వడంతో నా పని అయిపోయింది, కానీ తప్పుడు పాఠాలు చెప్తున్న నిన్ను చూసి ఆగిపోవాల్సి వచ్చింది. నేను తప్పు చెప్తున్నానా? ఏది ఇందాక చెప్పిన లైన్ ఒకసారి చెప్పు. నువ్వు చెప్పావు. రాముని తోక పివరుండిట్లనియే. రామునికి తోకుందా? దాన్ని రామునితో కపివరుండి ఇట్లని అని చెప్పాలి. కపివరుండు అంటే ఎవరు? కపివరుండు అంటే ఆంజనేయుడు. చేతికి బెత్తం ఇచ్చారు కదా అని రాముడికి తోకలో సీతకి ఏకలో పెట్టేయకూడదు, కళ్ళు పోతాయి. బాయ్. రుక్మిణి, ఏంటయ్యి? మా ఆయనకి పాలు తీసుకెళ్తున్నా పెద్దమ్మా. ఏమే ప్రభావతి, నీ అల్లుడు గదిలోంచి బయటకు రాడా? మరి సోద్యం కాకపోతే సోద్యం. అమ్మా ప్రమీల, అదట్ట ఏడుస్తా పరిగెడుతుందంటే. ప్రమీల, అమ్మా ప్రమీల, ప్రమీల ఏంటమ్మా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఊరుకోమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏది ఏది ఏమ్మా, ఏం జరిగిందో చెప్పమ్మా. ఆ మేనేజర్ గారు స్కూల్ కొచ్చి పిల్లలందరి ముందు నాకేమీ రాదని ఏడిపించాడు పెద్దమ్మా. మేము వాడి గురించి చెప్తే విన్నావా? ఇప్పుడు చూడు, అసలు వాడికి మన మాట అంటేనే తల్లో పేంతో సమానం అక్క. అవునండి అమ్మగారు, నా వంక కూడా 2-3 సార్లు అది క్లాసు ఇచ్చాడండి. చదువు రాకపోతే ఇంట్లో కూర్చుని అంట్లు తవ్వుకోవాలి కానీ ఇలా స్కూల్లోకి వచ్చి పిల్లల్ని పాడు చేయకూడదన్నాడు పెద్దమ్మ. ఎంత పొగరు వాడికి. అసలు మన సూర్యదేవర వాళ్ళ ఆడపిల్లలంతా వేస్ట్ క్యాండిడేట్లు అంట. ఏమన్నాడు? వేస్ట్ క్యాండిడేట్లు అంట పెద్దమ్మ. వేస్ట్ క్యాండిడేట్లా? ఇవాళ చూడు వాడి ఫేస్ వేస్ట్ అయిపోద్ది. అది కాదు సార్, తప్పుని తప్పు అని చెప్పడం తప్ప సార్? ఈ రోజు ఆ తప్పును ఆపకపోతే రేపు వాళ్ళ పేరెంట్స్ ఫలానా సూర్యదేవర లక్ష్మీ రాఘవర ప్రసాద్ గారి స్కూల్లో రాముడికి తోక ఉందన్నారట అంటే మనకి ఎంత పరువు తక్కువ ఒకసారి ఆలోచించండి సార్. తమ్ముడు, తమ్ముడు చూసావా? నాకంతా తెలుసు, ఇందులో అతను తప్పేమీ లేదు. అలాగని చెప్పి నలుగురిలోనూ మన అమ్మాయిని అవమానం చేస్తుంటే ఇతరుల్లో తప్పును వెతకడం గొప్ప కాదు, కరెక్ట్ ఏదో చెప్పగలగడం గొప్ప. మా ప్రమీలకు తెలుగు చెప్పడం చేత కాదన్నావు, సరే నీకొచ్చా? వచ్చు సార్. నువ్వు తెలుగు లిటరేచర్ కూడా చదువుకున్నావా? అవును సార్. గుడ్. అయితే తెలుగు టీచర్ వచ్చేదాకా స్కూల్లో పాఠాలు చెబుతావా? మీరు చెప్పమంటే చెప్తాను సార్. రేపే వెళ్ళి జాయిన్ కా, నీ టీచింగ్ కెపాసిటీ ఏమిటో చూస్తాను. థ్యాంక్ యూ సార్. అయ్యింది. అలా చూస్తూ నిలబడతారేమిటే? చూసావుగా మీ మామయ్య చేసిన పని. పదండి పదండి, వంటకు వేళ అయింది, కాయకూరలు దొరుక్కోవాలి. పూజ్యులైన మావయ్యకి మీ మేనల్లుడు ఆనంద నమస్కరించి వ్రాయునది. అనుకున్నట్లుగానే సూర్యదేవర లక్ష్మీ రాఘవర ప్రసాద్ గారి ఇంట్లో స్థానం సంపాదించుకొని ఆయన అభిమానాన్ని గెలుచుకున్నాను. ఇప్పుడు ఆ ఇంట్లో నా పొజిషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే ఆయన ముద్దుల మేలకోడలు మాట కంటే నాకే ఎక్కువ విలువిస్తున్నారు ఆయన. అన్నీ సవ్యంగా జరిగితే ఆయన ఇండస్ట్రీస్ వ్యాపారాలు అన్నీ నా గుప్పిట్లోకి వస్తాయి.
చాహియే ముజే టపాస్ చాహియే. ఇవాళ ఎలాగైనా సరే మందు కొట్టాలి, లేకపోతే నరాలు నగ్మా నడువులా మెలికలు తిరిగిపోతున్నాయి. ఇదిగోండమ్మా సింతాల సోపులు 12, 2 సోపులు 4. ఎవరు? ఏంటల్లుడు, ఏం కావాలి? అది మా బాత్రూమ్ లో హీటర్ చెడిపోయింది, మా ఆవిడికి సన్నీళ్లు పడవంట, ఒక్క బకెట్ వేడి నీళ్లు. సరే వెళ్ళు. మా అక్కయ్యకి మంచి అల్లుడే దొరికాడు. అత్తగారు, అత్తగారు, ఏమిటి? మా బాత్రూమ్ లో ఫ్లష్ పని చేయట్లేదు, కొంచెం అర్జెంటు. సరే సరే వెళ్ళు. లక్స్ 2 పాండ్స్ 1 సన్సిల్క్ షాంపూలు 4 రిన్ సబ్బులు 5 పారాచూట్ కొబ్బరి నూనె సీసాలు 3 ఓల్డ్ స్పైస్ షేవింగ్ క్రీమ్ 1 ఓల్డ్ స్పైస్ షేవింగ్ క్రీమ్ 1. ఎంతైంది? 419 రూపాయలు. నాకు 200 ఇవ్వాలి. నేనెందుకు ఇవ్వాలి? ఇవన్నీ కొంటున్నావు కాబట్టి. కొన్నవా కొట్టుకొచ్చినవా? కొట్టుకొచ్చినావు కాబట్టి నీ కొట్టుకొచ్చాను. సరుకులు తీసుకున్న డబ్బులు 150 చేసుకో. ఆగవయ్యా, లేకపోతే ఏంటయ్యా, అసలే నీచంగా సగం రేటు చెప్పాను, మళ్ళీ అందులో బేరమా? సరుకులు తీసుకున్న డబ్బులు ఇవ్వా. సరే తీసుకో. ఉంచు ఉంచు, వెళ్ళు. కోటి స్నానాలు అయిపోయిన సబ్బులు కొంటావా? చేచి వాడిలో అయితే కొనం, వాసన చూసినైతే కొంటాం. వెళ్ళవయ్యా. రే ఈ లోపల పెట్టు. క్వార్టర్ బట్టలు కళకళాడిపోతాయి. మా అన్నయ్యకి ఆవేశం వచ్చినా ఆనందం వచ్చినా తట్టుకోలేం. నెత్తి మీద పెట్టుకుంటాడు ఎవరినైనా. అప్లికేషన్ ఫిలప్ చేయి. న్యూ అపాయింట్మెంటా? మరే మొన్న నువ్వు ఉండగానే చెప్పాడంటగా అన్నయ్య జాయిన్ అవ్వమని. అవునవునవును, మాస్టారు తెలుగులో చాలా బ్రిలియంట్. అంతేకాదు రాముడికి తోకుండదని, రావణాసురుడికి తోడలున్నాడని రీసెర్చ్ కూడా చేశాడు. నీ మొహం. 100 ఉద్యోగాలు సంపాదించాలంటే రీసెర్చ్లు పిహెచ్డీలు అక్కర్లేదే. అదే కరెక్టేలే. అందులోనూ మన ఆనంద్ గారు లాంటి వాళ్ళు కేవలం కాకా పట్టేసి ప్రైమ్ మినిస్టర్ కూడా కాగలరు. ఇందులో సన్నాఫ్ రాయలేదేమిటి? మీ నాన్నగారి పేరు రాయి. సన్నాఫ్ విజయలక్ష్మి. అమ్మ పేరు రాసావేమిటయ్యా? ఈ కాలంలో మీ ఫాదర్ పేరు రాయాలి. పాపం ఇంగ్లీష్ లో వీకేమో. మీ నాన్నగారు లేరా? మీ మదర్తో విడిపోయారా? లేకపోతే ఏ దేశాల్లో పట్టుకుని వెళ్ళిపోయారా? కొంపదీసి వీళ్ళ ఫాదరు ఏ వీరప్పన్ టైప్ స్మగ్లరో కాదు కదా. మాట్లాడమేమయ్యా? మా అమ్మ పెళ్లి చేసుకోలేదు. పిల్లలు అందరూ రండి. ఇవాళ మనం కొత్త ఆట ఆడుకుందాం. ఫాదర్స్ గేమ్. ఇప్పుడు మనందరికీ అమ్మా నాన్నలు ఉన్నారు కదా. నేను అడిగిన వెంటనే వాళ్ళ పేర్లు చెప్పాలి. చంటి, యువర్ సన్ ఆఫ్ ప్రసాద్. పార్వతి, యువర్ డాటర్ ఆఫ్ సాంబశివరావు. మాలతి, యువర్ డాటర్ ఆఫ్ రాధాకృష్ణ. భాస్కర్, యువర్ సన్ ఆఫ్ బ్రహ్మాజీ. ఐఎమ్ ప్రమీల, డాటర్ ఆఫ్ చంద్రశేఖర్. యువర్ సన్ ఆఫ్ అంకల్. మీ డాడీ పేరు చెప్పు. పాప ఆనంద్కి వాళ్ళ డాడీ పేరు తెలీదురా. అదేంటి? ఆయనకి సంగీతం తెలుసు, అకౌంట్స్ తెలుసు, తెలుగు గ్రామర్ తెలుసు, కానీ వాళ్ళ డాడీ పేరు మాత్రం తెలీదు. తెలియకపోతే ఎలాగా? ఈ లోకంలో పశువులకి పక్షులకి కూడా అమ్మా నాన్న ఉంటాయి, కానీ ఆనంద్ మాత్రం నాన్న లేకుండా పుట్టాట. అంటే వాళ్ళ మమ్మీకి కుంతీదేవిలాగా పిల్లల్ని పుట్టించే మంత్రాలు ఏమన్నా వచ్చుండాలి. లేకపోతే వాళ్ళ అమ్మకి నాన్నెవరో చెప్పడానికి వీల్లేనంత మంది మగాళ్ళతో సంబంధం అయినా ఉండుండాలి. మైండ్ యువర్ లాంగ్వేజ్.